నేను నా నేను అదృష్టాన్ని నమ్ముకోను. నేను నా శ్రమనే నమ్ముకుంటాను. నేను సమయపాలన పాటిస్తాను. నేను ఏ పనిని మధ్యలో విడిచిపెట్టను. నేను ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తాను. నేను సమయాన్ని వృధా చేయను. నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాను. నాలో అనంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నేను ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటాను. నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉంటాను. నేను నా యొక్క పనులను వాయిదా వేయను. నేను అనుక్షణం అత్యంత చురుకుగా ఉంటాను. నేను ఏ పని చేసినా విజయవంతంగా చేస్తాను. నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలను చూస్తాను. నాలో ఏదో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. నేను లక్షల మందికి ఆదర్శంగా మారతాను. నేను నా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను. నేను ప్రతిరోజు నా జీవిత లక్ష్యాలను గుర్తుకు చేసుకుంటాను. నేను ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేయడానికే జన్మించాను. ఓకే లీడర్స్, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. ఓకే, మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో అలానే ఉంటుండగా మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది విజువలైజేషన్ చేసుకోండి. విజువలైజేషన్ కి చాలా చాలా పవర్ ఉంటుంది. మనం ఏమైతే ఆలోచిస్తామో అదే తప్పక జరుగుతుంది. లగ్జరీ హౌస్, లగ్జరీ కారు, మనం ఏమైతే అనుకుంటామో అది తప్పక జరిగే తీరుతుంది. ఆ యూనివర్స్ మనకి గట్టిగా మనం అనుకోవాలే కానీ ఆ యూనివర్స్ మనకి ఇచ్చే తీరుతుంది. ఓకే లేడర్స్, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ లేడర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ ఇటువంటి గ్రేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గౌతమ్ బాలి సార్కి, ఇంకా వెస్టేజ్ మేనేజ్మెంట్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ లీడర్ అయినటువంటి లక్ష్మీనాయుడు సార్కి, ఇంకా మై మెంటర్ అయినటువంటి గ్రేట్ లీడర్ అయినటువంటి రంజిత్ సార్కి థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. మాకు ఇటువంటి లైఫ్ ఇచ్చిన మా లైఫ్ లైనర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. బిఫోర్ వెస్టేజ్ వచ్చేసి మాది ఇప్పుడు ప్రెజెంట్ ఉండేది విశాఖపట్నంలో ఉంటున్నాము. బిఫోర్ వెస్టేజ్ మాది శ్రీకాకుళం రణస్థలం దగ్గర ఉండేవాళ్ళం. చాలా ఎన్నో బిజినెస్లు చేసి ఇన్వెస్ట్మెంట్ తో కూడుకున్న బిజినెస్లు చేసి చేయటం వలన ఎక్కడ ఏమి ఎటువంటి అవకాశం సెట్ అవ్వలేదు. గ్రోత్ అవ్వడానికి ఈ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏమైనా ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్. ఆ కారణం చేత ఈ టేకప్ చేయడం జరిగింది ఇండస్ట్రీని. తర్వాత వచ్చేసి పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వచ్చు. తర్వాత కష్టపడినప్పుడు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కష్టపడలేని టైం అప్పుడు వన్స్ ఆ పర్సనే లేనప్పుడు ఇంటికి ఇన్కమ్ వచ్చే సోర్స్ ఏమైనా ఉందంటే అది ఎక్కడా లేదు, ఈ ఇండస్ట్రీలో ఉంది. దానికోసమని ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఓకే, ప్రెజెంట్ మేము స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే ఏ దేవుడికి సంబంధించిందో ఏ పర్సన్కి సంబంధించిందో కాదు, అందరికీ సంబంధించిన పండగ ఉగాది. తెలుగువాడి పండగ ఉగాది. ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు లీడర్స్. ఈరోజు సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి షడ్రుచులు అని తీసుకున్నాను. షడ్రుచులు అంటే ఉగాది పచ్చడి ఎలా చేస్తారు దాని గురించి చెప్దాం అనేసి ఎవరైనా అనుకుంటున్నారేమో. అదే చెప్తాను. షడ్రుచులు అంటే ఒక్క నిమిషం. షడ్రుచులు అనేసరికి 6 రుచులు, అవి అందరికీ తెలిసిందే కదా. షడ్రుచులు అనేసరికి అవి 6 రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు. తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు. ఒక 6 రుచులు సరిపోయాయి కదా. ఇవన్నీ ఇన్ని రకాలు కలగలిస్తేనే అది ఉగాది పచ్చడి అవుతుంది. ఎస్ ఆర్ నో?
ఉగాది పచ్చడి అవుతుంది. ఇన్ని రకాలు కలగలిస్తేనే ఒక మనిషికి ఒక లైఫ్ కూడా ఇన్ని రకాలు ఉంటేనే ఆ లైఫ్ ఫుల్‌ఫిల్ అవుతుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఆహ్, అంటే ఒక్కొక్క టేస్ట్‌కి ఒక్కొక్క అర్థం ఉంది. ఒక్కొక్క సంకేతాలున్నాయి. ఒక్కొక్క టేస్ట్ గురించి కూడా ఒక్కొక్క సంకేతాలున్నాయి. ఇవన్నీ కలగలిస్తేనే ఒక మనిషి జీవితం అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా సరే అది స పర్ఫెక్ట్‌గా ఆ మనిషి జీవితం అనేది ఫుల్‌ఫిల్ కాదు. కొన్నింటికి మన సంకేతాలున్నాయి లేడీస్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కొన్ని సంకేతాల గురించి చూసుకుందాం. తీపి ఆనందానికి, ఇంకా సుఖానికి సంకేతం తీపి అంటాం మనము. ఇంకా చేదు విషయానికొచ్చేసరికి, ఈ చేదు ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. బాధలు మరియు ఇంకా కష్టాలు, ఇంకా రకరకాల చేదు జ్ఞాపకాలు. చేదు విషయానికి వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ ఉప్పు వచ్చేసరికి జీవితంలో ఉత్సాహానికి సంకేతం. ఓకే. ఇంకా నెక్స్ట్ పులుపు వచ్చేసరికి నేర్పుగా వ్యవహరించే తీరు, ఇంకా ఒగరు జీవితంలో కొత్త సవాళ్ళను ఎదుర్కోవడనేందుకు సంకేతం. ఇంకా లాస్ట్‌కి కారం విషయానికొచ్చేసరికి సహనం కోల్పోవడం, కోపానికి, ఇంకా అసహనానికి సంకేతం. యెస్. ఇవన్నీ ఉంటేనే పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనం జీవితంలో పర్ఫెక్ట్‌గా ఉండేటట్టు. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా సరే, ఒక్కటే నాకు కావాలి. ఎటువంటి కష్టాలు రాకుండా ఇవన్నీ ఒక్కటే కావాలంటే, అది ఎవ్వరి లైఫ్‌లో కూడా అది సెట్ అయ్యేదే కాదు. ఓకే. ఇప్పుడు కొన్ని వీటి గురించొద్దాం. ఫస్ట్ విషయం మనం చేదు గురించే తీసుకుందాం. అంటే కష్టపడి సుఖపడాలి అని పెద్దలన్నారు. సుఖపడి కష్టపడడం అని చెప్పలేదు. కష్టపడి సుఖపడాలి. ఓకే. చేదు విషయానికొచ్చేసరికి చేదు. చేదు విషయానికొచ్చేసరికి మనం చేదు అనే టేస్ట్ విషయానికొచ్చేసరికి చాలా మంది ఇష్టపడరు. నా లైఫ్‌లో చేదే ఉండకూడదు అనేసి అనుకుంటారు. సార్ నా వాయిస్ క్లియరేనా? Yes, yes, clear, madam. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. యెస్. చేదు విషయానికొచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చేదు అనే లక్షణాలు మనకి ఏమనిపిస్తది? ఎలా ఉంటాయి? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చేదు అనిపించాలి అంటే ఆరోగ్యం సహకరించకపోవడం. అంటే అనారోగ్య సమస్యలు ఉండటం. నెక్స్ట్ అలా వచ్చేసరికి ఇంకా ఆర్థిక ఇబ్బందులు. ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడటం. ఇంకా అలా వచ్చేసరికి కుటుంబంలో మనల్ని చిన్నగా చూడటం. అంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నాము అంటే మనకి చిన్నగా చూడటం. అది అందరికీ జరిగేదే అది. ఆర్థికంగా వెనకబడి ఉంటే ఇంకా నెక్స్ట్ సమాజంలో ఆర్థికంగా ఉంటే అన్నీ వన్ బై వన్ అన్నీ వస్తా ఉంటాయి. సమాజంలో వ్యతిరేకత, ఇంకా స్నేహితుల మధ్య దూరం, ఇంకా అలా వచ్చేసరికి ఇంకా ఇవన్నీ జరుగుతా ఉంటాయి. రకరకాలుగా మనకి వ్యతిరేకం వస్తాయి. ఇవన్నీ మనకి చేదు అనుభవాలే. ఇందులో ఏ ఒక్కటి కూడా ఎవరు ఇష్టపడరు. బాధపడటం, ఏడవటం ఇవన్నీ కూడా మనకి చేదు అనుభవాలే. యెస్. మనకి చాలా మీటింగుల్లో కూడా చెప్తారు. పెద్దలు చెప్పే సామెత ఏంటంటే, కాళ్ళు తడవకుండా సముద్రం దాటినవాడు ఉన్నాడేమో గానీ, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటిన వారు ఏ ఒక్కరు లేరు. అంటే దాని అర్థం ఏంటి? కాళ్ళు తడవకుండా సముద్రం దాటొచ్చంట. అది ఈజీ అంట. కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటేవారు ఎవరూ లేరు. అంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఈ చేదు విషయాలు అవన్నీ ప్రతి ఒక్కరికి ఉండేవే. అంటే కాళ్ళు కూడా తడవకుండా సముద్రం అంటే అది ఈజీ కానీ కళ్ళు మాత్రం తడవకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో జీవితాన్ని దాటలేము. యెస్. నెక్స్ట్ వచ్చేసరికి చేదు అయిపోయింది కదా! నెక్స్ట్ వచ్చేసరికి ఉప్పు. ఈ ఉప్పు దేనికి సంకేతం అంటే ఉత్సాహానికి సంకేతం. ఉత్సాహానికి ఉప్పనేది సంకేతం. యెస్. ఉత్సాహం. మన ఈ ఇండస్ట్రీలోకొచ్చేసరికి ఉత్సాహం అంటే ఎక్కడి వరకొస్తుంది? మనం ఫస్ట్ గ్రేట్ స్టెప్పు అడుగు పెట్టిన నెలలోనే మనకి 8% అనేది చాలా చాలా ఉత్సాహాన్ని ఇస్తది. 8% అనేది మనకి చాలా తొలిమెట్టది. 8% తొలిమెట్టు మనకి చాలా
ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ గుర్తింపు ద్వారా మనం వర్క్ స్పీడ్‌గా చేసుకోవడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే మనకి మీటింగ్స్‌లో మనకి రికగ్నిషన్ చేసి 8% చేస్తారు కదా! అది చాలా మనకి ఆహ్, గుర్తింపు జరగడం వల్ల చాలా ఉత్సాహాన్నిస్తది. ఇంకా మీటింగ్స్‌కి అటెండ్ అవ్వడం వల్ల, ఇంకా ట్రైనింగ్స్‌కి హాజరు కావడం వలన మనలోని రెట్టింపు ఉత్సాహం ఇస్తుంది. నేను గెలవగలను నేను చేయగలను అనేసి ఉత్సాహాన్నిస్తుంది. ఇంకా నేను లక్ష్య తీసుకోగలను, నేనొక కారు సంపాదించుకోగలను అనే ప్రోత్సాహం కూడా మనకి తీసుకోవడం జరుగుతుంది. ఒక సక్సెస్ లీడర్ చెప్పే ఇంకా టెస్టిమోనియల్‌ని వినడం వల్ల కూడా మనకి మరింత ఉత్సాహం కలుగుతుంది. లక్ష అనగా అంటే చాలామంది లక్షలు తీసుకునే లీడర్స్ చెప్తా ఉంటారు. లీడర్స్ 5,00,000 తీసుకునే ఒక పర్సన్‌కి అడిగాము అనుకోండి, మీకు 1,00,000 తీసుకునేటప్పుడు ఉత్సాహం ఎక్కువుందా? 5,00,000 తీసుకునేటప్పుడు ఉత్సాహం ఎక్కువుందా? అంటే ఫస్ట్ టైమ్ ఒక 1,00,000 మన అకౌంట్‌కొచ్చినప్పుడు ఆ ఉత్సాహం అది ఒక 1,00,00,000 తీసుకునేటప్పుడు కూడా ఆ ఉత్సాహం కలగదంట. నేను చాలా వీడియోలో వినున్నాను. లైవ్‌లో కూడా వినున్నాను. అంటే 1,00,000 ఫస్ట్ స్టెప్ 8% ఎంత మనకు ఉత్సాహాన్నిస్తదో ఆ 1,00,000 అనేది ఉంటుంది చూసారు? ఆ 1,00,000 తీసుకునేటప్పుడంట అంత ఉత్సాహాన్నిస్తదట. ఆ తర్వాత ఎన్ని లక్షలు తీసుకున్నా మరి అంత ఉత్సాహం రాదు. రూ. 1,00,000 మన అకౌంట్‌లో పడితే అంత ఉత్సాహాన్నిస్తుంది. ఈ ఉప్పు అనేది మనకి మన లైఫ్‌లో ఉత్సాహానికి సంకేతం. మనం ఇలా మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి అటెండ్ అవుతా ఉండడం వల్ల, టెస్టిమోనియల్ ఇలా వినడం వల్ల పక్కాగా మనం ఉత్సాహంగా మన వర్క్ అనేది స్పీడ్‌గా చేసుకోగలుగుతాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టేస్ట్ వగరు. యెస్. ఇది వగరు అలానే ఉంటుంది. కొత్త సవాళ్ళను ఎదుర్కొనే సంకేతం. ఒగరు అనేది కొత్త సవాళ్ళని ఎదుర్కోవడానికి సంకేతం. అంటే ఒక కంఫర్ట్ జోన్‌లో లేకుండా ఒక అడుగు ముందుకు వెయ్యటం వలన కొత్త సవాళ్ళు ఇంట్లో మనం కూర్చొని రెగ్యులర్‌గా మన వర్క్ ఏదో మనం చూసుకొని అలా ఉండడం వలన ఎటువంటి సవాళ్ళు మనకి ఎదురు పడవు. మన కంఫర్ట్ జోన్‌లో ఉంటే ఎప్పుడు కూడా ఎటువంటి సవాళ్ళు మనకి ఎదురు పడవు. మనం కొత్తగా ఏదైనా డెసిషన్ తీసుకున్నా సరే, కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు సవాళ్ళనేసి ఎదురుపడతాయి. మనం ఈ సిస్టమ్‌లోకి వచ్చిన వెంటనే కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కోవాల్సొస్తది. ఎదుర్కొనే అంటే మనం ఈ బిజినెస్‌లో ఫస్ట్ ప్రతి ఒక్కరు ఎదుర్కొనేది ఏమైనా ఉంది అంటే నో. నో, 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 నో. ఆ నో కాదు, నో ఈ విషయాన్ని గురించైతే ఫస్ట్ మనం సవాళ్ళను ఎదుర్కొనేది నోస్‌ను తట్టుకోవడం. ఎక్కడికి వెళ్ళినా నో వస్తుంది. పక్కాగా అది నో వస్తుంది. అది నాకే కాదు, మీకే కాదు, మన లక్ష్మీనాథ్ సార్‌కే కాదు, రంజిత్ సార్‌కే కాదు, సిద్ధార్థ్ సింగ్ సార్‌కే కాదు. ప్రతి ఒక్కరు అవన్నీ ఆ నో అనేది అది అందరూ ఎదురు చూసిన టేస్ట్ చూసిందే వాళ్ళందరూ కూడాను. అంటే నో తట్టుకునే సవాలును మనం ఎదుర్కోవాలి. నెగెటివ్‌ని ఎదుర్కోవాలి. బయటకి అడుగు పెట్టాము అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుర్కోవాల్సింది పాజిటివ్ అందరికీ కావాలి. కానీ పాజిటివ్‌ని తీసుకునేటట్టు నెగెటివ్‌ని కూడా ఈజీగా తీసుకోవాలి. యెస్. చాలా మందికి మనం చెప్పిన వెంటనే చేశాం, చూసాం అని రకరకాల ఆన్సర్‌లు వస్తనే ఉంటాయి. చేసాం, చూసాం. ఇవి రేట్లెక్కువ, నాకవసరం లేదు. నాలాంటి వారికి కాదు, నా దగ్గర ఇన్‌కమ్ ఉంది. ఎన్నో సవాళ్ళు చూస్తున్నాం కదా! మనం బయటకు వెళ్లి మాట్లాడితే ఎన్నో రకాల ఆన్సర్‌లొస్తున్నాయి. కానీ ఇవన్నీ ఎదుర్కోవాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మార్చుకొనే తీరాలి. సవాళ్ళను తట్టుకోవాలి. సవాళ్ళను ఎదుర్కోగలగాలి అనంటే మన మైండ్ సెట్టు తట్టుకునే మన మైండ్ సెట్ మాత్రం మార్చుకోవాలి, తట్టుకోవాలి. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మనం మారిపోవాలి. నేను మారను, నేను అలానే ఉంటాను. నెగెటివ్ వస్తుంది, ఎదురవుతుంది అనేసి మనం ఫీల్ అవ్వడం ఇటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరిగేది కాదు. మనం మారతా ఉండాలి, అప్‌డేట్ అవుతా ఉండాలి. సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం ముందే ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఇవన్నీ కూడా మనం బయటకు వెళ్తా ఉంటేనే మనకి ఎదురవుతా ఉంటేనే మనకి తట్టుకోవడానికి మనకొకటి
స్టామినా ఉంటది. సవాళ్ళని ఎదుర్కోకుండా ఎవరైనా సరే రాజు కొడుకునైనా సరే రాజు కొడుకైనా సరే నడుచుకుంటా వెళ్తే వెనక నుంచి ఎన్నో సవాళ్ళు వస్తా ఉంటాయి. ఎన్నో అనేవారు ఉంటారు. రకరకాలుగా అనేవారు ఉంటారు. వాటన్నింటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడగలగాలి. ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలనుకుంటే రీసెంట్‌గా నేను ఒక వీడియోలో చేసున్నాను. అంటే నేను ఏ రాజకీయానికి సంబంధించని కాదు. రాజకీయం గురించి చెప్పకూడదు. ఆ విషయం తెలుసు. కానీ మీరేమైనా సరే ఇందులో ఏమైనా ఉంటే పాజిటివ్‌నే తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో నెగెటివ్‌ని తీసుకోవద్దు. మంచి మాత్రమే తీసుకోండి. నారా లోకేష్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. తను రాజకీయాలు వచ్చిన వెంటనే అంటే ట్రోల్స్ చేస్తా ఉంటారు కదా! ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చదువుకునేది అమెరికాలో చాలా గొప్ప చదువులు చదువుకొని వచ్చారు. తర్వాత రాజకీయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఒక సీఎం కొడుకుకైనా నేనెందుకు ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను అంటే ఒక సీఎం కొడుకుకైనా తప్పదు అనేవారు, ట్రోల్స్ చేసేవారు. ఎవ్వరికి అవ్వని సరే అనేవారు, అంటూనే ఉంటారు. కానీ మనం అంటున్నారు కదా అనేసి మనం ఆగిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. తన బాడీ షేప్‌కి ఎక్కిరించే వాళ్ళున్నారు. యెస్. యెస్ ఆర్ నో చాలా మందికి తెలిసే ఉంటుంది. తన మాటాడే పద్ధతికి, తను స్పీచ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క దానికి కూడాను ఎక్కిరించటం, ఇవన్నీ వెనక నుంచి కామెంట్స్ ఇవన్నీ వినే ఉన్నాం న్యూసుల్లో. ఎక్కడ మనం చూసే ఉన్నాం. యెస్ ఆర్ నో? కానీ తనేం చేశాడు? వీటన్నింటిని సవాలుని ఎదుర్కొన్నాడే కానీ, ఎదురెళ్లి నిల్చున్నాడే గానీ, నా సీఎం కొడుకునైనా సరే నన్నిలా అంటున్నారనేసి ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేసి ఇంట్లో కూర్చోలేదు. తన బాడీ షేప్‌ని మార్చుకున్నాడు. ఆ త త ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వినున్నాను. కామెడీ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చేమో కానీ, అంటే గూగుల్‌లోకి వెళ్లి ఆంధ్ర పప్పు పప్పు అంటట తన పేరే వచ్చేదంట. మరి ఎంతవరకు ఇది ఎవరు చేసున్నారో లేదో గాని వినున్నాను నేను. అంటే అలాగా ప్రతి ఒక్కరి నోట పప్పు, పప్పు అనేసి ఇలా ట్రోల్స్ చేసి కామెంట్ చేయడం వలన తన బాడీ షేప్ మార్చుకున్నాడు. తరువాత తన స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. మాటాడగలిగాడు. తను ఎక్కడైతే మంగళగిరిలో ఓ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడో అక్కడే గెలిచి చూపించాడు. ఆ తరువాత తన స్పీకింగ్ స్కిల్స్ పెంచుకున్నాడు, మారాడు. తనను తాను చెక్కుకుంటూ ఈ అందరూ కూడాను పప్పు, పప్పు అనేవారు లాస్ట్‌కి ఎక్కడి వరకు తెచ్చుకున్నారంటే, తిను పప్పు కాదు, నిప్పు అనిపించుకునే స్టేజ్‌కొచ్చాడు అంటే తను ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా కూర్చుంటే నిప్పు అనిపించుకునే పొజిషన్‌కి వస్తాడా? రాడు. అంటే తనను తాను మార్చుకున్నాడు, నేర్చుకున్నాడు, సవాళ్ళని ఎదుర్కొన్నాడు. ఆ పప్పు నుంచి నిప్పు వరకు వచ్చింది. తనిప్పుడు మాట్లాడాడు అంటే యెస్. ఆ స్పీచ్ అనేది ఆ స్టేజ్ మీద దద్దరిల్లిపోద్ది. అలా ఉంటుంది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అంత ఈజీ కాదు. ఇవన్నీ కూడాను సవాలును ఎదుర్కోవడం వల్లనే జరిగింది. ఒగరు విషయానికొచ్చేసరికి మనం పొగరుగా మారాలి ఎట్టి పరిస్థితుల్లో. అంటే నెగెటివ్‌గా తీసుకోవద్దు. పాజిటివ్‌గా తీసుకోండి. మన సవాళ్ళు పైన పొగరుగా మనం మారాలి. మన సవాళ్ళు ఏవైతే మనకు ఎదురొచ్చే సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం పొగరుగా మారగలిగితే తప్పక మనం ముందడుగు వేయగలుగుతాం. ఓకే లీడర్స్. థాంక్ యూ. ఇంకా నెక్స్ట్ విషయానికొచ్చేసరికి అంటే పులుపు. అంటే నేర్పుగా వ్యవహరించే తీరు. పులుపుకు సంకేతమే నేర్పుగా వ్యవహరించే తీరు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఆహ్, నేర్పు అనేసరికి న్యూ ప్రాస్పెక్ట్‌తో మనం ఎలా వ్యవహరించాలి? మనం కొత్త పర్సన్‌తో ఎలా మాట్లాడగలగాలి? ఇంకా ఈ బిజినెస్‌లోకొచ్చేసరికి కొత్త వారిని ఈ బిజినెస్‌కి ఎలా అర్థం చేయగలగాలి? ఎలా అర్థం చేయించాలి? చేయించే తీరేంటి? వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించగలగాలి? ఇంక ఈ బిజినెస్ పట్ల వాళ్ళకి ఇష్టం కల్పించడం అంటే ఇవన్నీ కూడాను మన మాట తీరు బట్టే ఉంటుంది. మనం వ్యవహరించే నేర్పుగా మాట్లాడే పద్ధతి బట్టే ఉంటుంది. ఇష్టం కల్పించడం, నేర్పుగా మాట్లాడడం.
అన్ని విషయాలు ఇవన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకుంటామంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా సరే చుట్టూ తిరిగి ఎక్కడికి రావాలంటే మళ్ళీ మీటింగ్స్ లోనే నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి కొత్త పర్సన్ తో ఎలా మాట్లాడాలి, నేర్పుగా మాట్లాడాలి, వాళ్ళకి ఏదైతే కనెక్ట్ అవుతుందో మనం ఆ కనెక్టివిటీ పాయింట్స్ ని కూడా మనం వాళ్ళ దగ్గర మాట్లాడగలగాలి. ఎస్ అంటే ఇవన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకోవాలి, మళ్ళీ మీటింగ్స్ లో నేర్చుకోవాలి, ట్రైనింగ్స్ లో నేర్చుకోవాలి. లీడర్స్ దగ్గర, సక్సెస్ లీడర్స్ దగ్గర వాళ్ళు చెప్పే టిప్స్ దగ్గర మనం నేర్చుకుంటా ఉండాలి. ఎస్ ఇవన్నీ ఉండాలి అంటే లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది మనకి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది లేకపోతే మనం ఒక్క అడుగు తీసి అడుగు మనం ముందు బయట పెట్టలేం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కారం టేస్ట్. అంటే ఈ కారం విషయానికి వచ్చేసరికి చాలా మంది ఇష్టంగా తింటారు, కానీ కారానికి సంకేతం ఏంటంటే అసహనం కోల్పోవడం, కోపానికి సంకేతం, ఇంకా అసహనానికి సంకేతం. అంటే కారానికి సంకేతాలు ఇవి. అంటే ఎక్కువ మంది మనం మన మన గురించే తీసుకుందాం. ఎక్కడికో ఎందుకు మన సిస్టమ్ గురించే తీసుకుందాం. ఈ ఎప్పుడు మనకి ఎప్పుడు ఎక్కువగా అసహనం, కోపం ఇవన్నీ వస్తాయి అంటే మనం చాలా మందికి చెప్తా ఉంటాం. ఎక్కువ మందికి చెప్పినా సరే ఎవరు మనకుతో పాటు రాకపోతే ఎక్కువ మందికి చెప్పి అలిసిపోతాం. అప్పుడు అసహనాన్ని కోల్పోయి అసహనానికి గురి అవుతాం. ఇలా వెళ్తా ఉంటే కొంతమంది కనెక్ట్ అవుతా ఉంటారు. మనతో పాటు జర్నీ చేస్తారు. కొంతకాలం పాటు జర్నీ చేసి మధ్యలో ఆగిపోతారు. అప్పుడు మనం అసహనాన్ని కోల్పోతాం. వీటన్నిటితో ఇంకా పోల్చుకుంటే కుటుంబంలో ఎప్పటికీ ఇంకా టైం పడుతుంది. ఇంకా చెక్కు రాలేదు. అంటే కుటుంబంలో వ్యతిరేకత స్టార్ట్ అయిపోతది. అప్పుడు మనం ఇంకా అసహనానికి ఎటువంటి నాకు సపోర్ట్ లేదు. ఇంకా అసహనానికి గురి అయిపోతాం. యెస్ ఆర్ నో? యెస్. అసహనానికి గురి అయిపోతాం కుటుంబంలో వ్యతిరేకం వలన. ఇంక వెంటనే మాటలొచ్చేస్తాయి. నీ వల్ల కాదు. వెంటనే వచ్చేదేంటంటే నీకు చేత కాదు. నీ వల్ల కాదు. ఇది వదిలేయ్. నీకు సెట్ అవ్వదు. నీకు టైం వేస్టు. ఇంకా ఇటువంటి మాటలన్నీ వింటా ఉంటున్నాము. వినేవారు ఉన్నారు. ఇవన్నీ వింటా ఉంటుంటాం. ఇవన్నీ వినటం వలన అప్పుడేమనిపిస్తది మనకి, వీక్ మైండ్ సెట్ అయితే యెస్ అసహనానికి గురి అయిపోయి నిజమే అనేసి ఆగిపోతా ఉంటారు. ఈ మాటలన్నీ వినటం వలన. ఇలా గురి అవుతా అంటే కోపము, అసహనం వలన నీలో ఉండే శక్తిని కోల్పోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ ఎప్పుడైతే మనలో అసహనం, కోపం పెరిగాయో నీలో ఉన్న శక్తిని కోల్పోయి అవి పెరిగిపోతే వెంటనే స్టాప్ అయిపోతాం. యెస్. అలాగనేసి అవన్నీ ఇంకా నెక్స్ట్ కారం విషయానికి వచ్చేసరికి, ఆ కారం టేస్ట్‌కి వచ్చేసరికి సంకేతం గురించి మాట్లాడుకున్నాం కదా! లాస్ట్‌గా ప్రతి ఒక్కరికి ఇష్టమనేది లాస్ట్‌కి ఉంచాను. యెస్ స్వీట్ అదే తీపి. తీపి విషయానికొచ్చేసరికి అందరికీ నచ్చేదే, అందరికీ ఇదే కావాలి. ఇంకా మిగిలిన టేస్ట్‌లు ఏమీ వద్దు. ప్రతి ఒక్కరికి అంటే బయట విషయం మనకనవసరం. అడుగు పెట్టిన వెంటనే మనకి వచ్చేయాల్సింది తీపి. తీపికి సంకేతం ఏంటి అంటే నేను లాస్ట్‌కి ఉంచాను. కానీ ఫస్ట్ తీపి అని చెప్తారు. కానీ నేను లాస్ట్‌కి తీపే ఉంచాను. తీపి ఆనందానికి, సుఖానికి సంకేతం తీపి. యెస్. ఇదొచ్చేస్తది అంత ఈజీగానా? ఈ ముందు చెప్పే టేస్ట్‌లన్నీ ఈ ముందు చెప్పే టేస్ట్‌లన్నీ టేస్ట్ చూడకుండా తీపి అనేది అంత ఈజీగా రాదు. ఈ సుఖానికి సంకేతం, ఆనందానికి సంకేతం తీపి. ఒక మనిషి సంతోషంగా, సుఖంగా ఉండాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది ఏమైనా ఉంది అంటే హెల్త్. హెల్తీగా మనం ఉండాలి. ఆ తర్వాత సంతోషంగా ఉండాలి అంటే ఒక మంచి లగ్జరీ హౌస్ ఉండాలి. లగ్జరీ కారు ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనందానికి ఇంకా సంకేతం ఏంటి మనకి ఫారెన్ ట్రిప్స్. ఆల్రెడీ మన లీడర్స్, సక్సెస్ లీడర్స్ ఫారెన్ ట్రిప్స్ ఫుల్ ఎంజాయ్ గ్రూపుల్లో అయితే వీడియోస్‌లో నిండిపోయారు. వాళ్ళు అంటే ఎంత ఎంజాయ్‌మెంట్ చేశారు, ఎంత సంతోషించారు. ఇవన్నీ కూడాను తీపిలోకే మనకొస్తాయి. అంత ఎంజాయ్‌మెంట్ చేశారు. అంటే
ఇవన్నీ కూడా మనకు తీపిలోకి వస్తాయి. నెక్స్ట్ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి. ఒక లగ్జరీ కార్ తీసుకోవాలి. ఒక మంచి లేడీస్ గోల్డ్ తీసుకోవాలి. ఫారెన్ ట్రిప్స్ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఎక్కువ ఎక్కువ సంపద సృష్టించగలగాలి. ఇన్కమ్ కాదు, ఇన్కమ్ వేరు, సంపద వేరు. ఇన్కమ్ అంటే తీసేస్తే అయిపోయేది, తరిగేది ఇన్కమ్. మనం ఖర్చు పెట్టేస్తే తరిగిపోయేది ఇన్కమ్. సంపద ఎంత తీసినా తరగనది సంపద. ఎక్కువ సంపదని సృష్టించాలి. మనకి సంపదను సృష్టించాలనే డ్రీమ్ తోనే మనం వచ్చున్నాము. సంపదను సృష్టించాలి. నెక్స్ట్ 10 మందికి హెల్ప్ చేయాలి. మనం అనుకోవడమే కానీ ఎప్పుడు చేసేది లేదు. హెల్ప్ అంటే వాళ్ళకి ప్రతిరోజు మనం డబ్బులు ఇవ్వగలమా? ఈ సిస్టమ్ లో ఉంటే ఒక 10 మందికి హెల్ప్ చేసుకుంటూ ఒక మంచి చారిటీ అనేసి, ఇంకా ఫ్యామిలీతో టైం, ఈ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీకి మంచి టైం ఇవ్వగలగాలి. ఇంకా ఇంకా ఎన్నో సుఖాలు సంతోషాల విషయానికి వచ్చేసరికి ఎన్నో ఉన్నాయి. ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఈ పొజిషన్ లో మన సక్సెస్ లీడర్స్ అందరూ ఇప్పుడు లాస్ట్ టేస్ట్ లో ఉన్నారు. ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. అంత ఈజీగా ఈ టేస్ట్ దగ్గరికి వెళ్ళిపోయారా? ఎట్టి పరిస్థితుల్లో ఈ టేస్ట్ దగ్గరికి రావాలి అంటే మిగిలిన ముందున్న టేస్ట్లన్నీ దాటుకుంటా రాగలిగిన తర్వాత లాస్ట్ కి ఈ తీపి అనే టేస్ట్ దగ్గరికి రాగలిగారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ ముందు టేస్ట్లు అన్ని చూడాల్సిన పనే లేదు. పర్మనెంట్ గా ఇక్కడే ఈ టేస్ట్ లోనే పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవలసి ఉంటుంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. అయితే ఈ రోజు మరి ఎంత వరకు ఎవరు ఎలా తీసుకున్నారో, అంటే ఏమైనా సరే మంచిగా తీసుకోండి, పాజిటివ్నే తీసుకోండి. మీకు అవసరం ఉన్నదే తీసుకోండి. ఎక్కడైనా మీకు నచ్చలేదు అంటే దాన్ని అక్కడే విడిచిపెట్టేయండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మణికంఠ సార్. థ్యాంక్ యూ లక్ష్మీనాయుడు సార్. నాకు ఇటువంటి గ్రేట్ అవకాశం ఇచ్చినందుకు ఈ ఉగాది రోజు మళ్ళీ ఇంకొకసారి ప్రతి ఒక్కరికి కూడాను ఉగాది శుభాకాంక్షలు లీడర్స్. నా డ్రీమ్ చెప్పుకుంటాను. ఎవరైతే చేసే ఫోన్ కాల్ కి రెస్పాండ్ అవుతారో, ఇమీడియట్లీగా రెస్పాండ్ అవుతారో వాళ్ళకి మంచి ఇన్కమ్ ఇప్పిస్తూ మేము 1 లక్ష తీసుకోవాలి, 1 కార్ తీసుకోవాలి. ఆ 1 కార్ సెల్ఫ్ డ్రైవ్ అనేది నేనే చెయ్యాలి. పిల్లలకి పక్కన పెట్టుకొని సెల్ఫ్ డ్రైవ్ చేయాలి. సార్ని పక్కన పెట్టుకొని నేనే సెల్ఫ్ డ్రైవ్ చేయాలి అనేసి డ్రీమ్ తో పెద్ద డ్రీమ్ ఉంది. ఎప్పుడు లక్ష లక్ష లక్ష, ఆ లక్ష ఎప్పుడు పడుతుందా అనేసి వెయిటింగ్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ మణికంఠ సార్. థ్యాంక్ యూ సార్ లక్ష్మీనాయుడు సార్. సార్ నా వాయిస్ వస్తుందా? వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. ఒకవేళ సిగ్నల్ లేకపోయి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మణికంఠ సార్ కి సిగ్నల్ లేదేమో మేడం. ఓకే ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు సెట్ రుజులు అంటే ఇన్ని రోజులు మామూలుగా మనము ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవడమే తప్ప అంత క్లియర్ గా ఎప్పుడు వినింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండస్ట్రీ కోసం కూడా దానిలో యాడ్ చేసి చెప్పడం చాలా మంచిగా అనిపించింది నాకు. అసలు ఎందుకు మనం ఇందులో ఉండాలి అంటే ఇందులో అన్నీ ఉంటాయి, మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుందని మెయిన్ అయితే కాన్సెప్ట్ అర్థమైంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీవి సార్వి డ్రీమ్స్ అనేవి తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలి. మీరు తొందరగా 1 లక్ష తీసుకుంటూ కార్ అనేది తీసుకోవాలి. మేము అది చూస్తాము తొందరలో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి హ్యాపీ ఉగాది మేడం మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీనాయుడు సార్. సార్ లక్ష్మీనాయుడు సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ ఉగాది సార్. థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం, రేఖ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ ఉగాది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ మేడం.
చాలా బాగా ప్రజెంట్ చేశారు మేడం. యాక్చువల్లీ ఉగాదికి కనెక్ట్ చేస్తే సబ్జెక్ట్ తీసుకుని వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు మేడం. పులుపు గురించి అలా ఒక్కొక్క దాని గురించి కూడా వివరించి చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేసింది మేడం. ఆ, నా డ్రీమ్ అనేది ఒకటే మేడం. ఈ ఉగాది ఏదైతే మీరు జూమ్ మీటింగ్ అనేది చేశారో, నెక్స్ట్ ఉగాదికి ఒక ఉమెన్ టీమ్ ఒక పెద్ద టీమ్ తయారు చేసి ఉమెన్ టీమ్ కి ఒక ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మేడం మార్నింగ్ గారు. గుడ్ సార్. మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం. ఈ రోజు ఉగాది రోజున మీ యొక్క అమూల్యమైన మాటలు చెప్పారు టీమ్ కి. ఏ విధంగా ఉండాలి మనం ఏంటనేది పబ్లిక్ లో మీ మీటింగ్ అంతా కూడా వినడం జరిగింది. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ అని కోరుకుంటున్నాం మేడం. మీ డ్రీమ్స్ మీ టీం ఏవైతే మీరు సపోర్ట్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పుష్పలత మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. ఆల్ ది వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేడం చిట్టమ్మ గారు. మేడం చెప్పండి మేడం. మేడం రికార్డ్ స్టాప్ మేడం. మేడం ఓస్ట్ సార్ దగ్గర ఉంది మన రికార్డ్ అది. ఓకే చూద్దాం ట్రై చేస్తే. ఒకసారి వీలైతే కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి. హ్యాపీ వెరీ గుడ్ ఉగాది మార్నింగ్ మేడం. మేడం. హ్యాపీ ఉగాది మేడం. గుడ్ మార్నింగ్ రేఖ మేడం. వెరీ గుడ్ మార్నింగ్